బిగ్ బాస్ చూస్తున్నారా సార్? చూస్తున్నాం అప్పుడప్పుడు అన్న, అప్పుడప్పుడు. రెగ్యులర్ కదా. ఎలా అనిపిస్తుంది సార్ ఇప్పుడు బిగ్ బాస్ సీజన్? బాగానే ఉంది. బానే ఉందా? బాగానే ఉంది. ఎవరు ఏ కంటెస్టెంట్ అంటే మీకు బాగా ఇష్టం సార్ ఇప్పుడు వరకు చూసుకున్నట్టయితే? ఏ కంటెస్టెంట్? నిఖిల్ అంటే కొంచెం మంచిగా ఆడతాడు. నిఖిల్ బాగా ఆడుతున్నారా? ఇప్పుడు నిఖిల్ టాప్ 7 లో ఉన్నాడు కదా, మీరు బాగా అందంగా ఉన్నారండి అన్ని సార్. అట్లా కాదు సార్, చూసుకుంటున్నాం. చెప్పండి సార్. బాగున్నారు, చాలా బాగున్నారు. ఇప్పుడు బాగా ఆడే ఆట ఎవరైతే ఉన్నారో వాళ్ళ గురించి మాట్లాడుకుందాం. నిఖిల్ రీసెంట్ గా నిన్న ఎపిసోడ్ చూసారా? చూడలేదు సార్, నేను అప్పుడప్పుడు అప్పుడప్పుడు. ఓకే సరే, ఇప్పుడు గేమ్ లో కొంతమంది వెళ్ళిపోయారు కదా బయటికి, అదేనే చూసారుగా. వెళ్ళిపోయిన వాళ్ళలో ఎవరైతే ఉంటే బాగుండో అనిపించింది? అదే ఆ అమ్మాయి పేరు, ఒక అమ్మాయి లేడీస్ వెళ్ళిపోయింది, పేర్లు ఐడియా అప్పుడప్పుడు చూస్తుంటాను. పొట్టిగా ఉంటుందా, తెల్లగా ఉంటుందా, నల్లగా ఉంటుందా, లావుగా ఉంటుందా, ఎవరు చెప్పండి అమ్మాయి పేరు? ఐషానా ఏదో ఉంది కదా. యష్మియా. వాళ్ళ ఆ అమ్మాయి కూడా మంచిగా ఆడుతుండే, ఉండింటే లేడీస్ పరంగా కొంచెం కాంపిటీషన్ ఉంటుండే అనుకుంటున్నాం. ఇప్పుడు ఫస్ట్ నుంచి అప్పుడప్పుడు చూసారు కదా, ఎవరో ఒక 2-3 పేర్లు బాగా ఆడుతున్నారు, వీళ్ళ ఆట చాలా బాగుంది, వీళ్ళైతే మాత్రం నా వరకు అయితే బాగా నచ్చారు. ఆ 3 పేర్లు చెప్పండి సార్, వాళ్ళ గురించి అడుగుతా. వాళ్ళైతే నబ్బి, ప్రేరణ, నిఖిల్ అని మంచిగా. ఓన్లీ ఓజీ క్లాన్ గురించే సపోర్ట్ చేస్తున్నారు. రాయల్ క్లాన్ ఎవరంటే వైల్డ్ కార్డ్ లో వచ్చిన వాళ్ళు ఎవరు బాగాలేదు. అసలు వైల్డ్ కార్డ్ నన్ను అడిగితే నేను ఇది ఎక్కడికైనా చేరండి, నేను ఒకటే మాట చెప్తున్నా, బిగ్ బాస్ లో అనేది ఒక వైల్డ్ కార్డ్ ఎంట్రీ అనేది అసలు నాకు వేస్ట్ అనిపిస్తుంది. నేను ఏమన్నా అంటే బిగ్ బాస్ షోకి ఇప్పుడు ఇది ఎక్కడన్నా కానీ నేను చెప్పేది ఒకటే మాట, బిగ్ బాస్ అనేది ఒక షో ఎట్లుంటుంది మీకు కూడా తెలుసు. ఒక మనిషిని లోపల తీసుకెళ్ళి ఒక బందికాల్లో పెట్టినట్టు ఉంటుంది. ఆ మనిషిని తీసుకెళ్ళి ఒక సెల్ ఫోన్ ఇవ్వరు, ఒక వీడియో చూపెట్టరు, ఒక సినిమా చూపెట్టరు, ఒక నువ్వు నేను మాట్లాడుకోవాలి. అలాంటప్పుడు ఒక మనిషి అంత కాంపిటీషన్గా హెవీ పెట్టినప్పుడు మరి మళ్ళీ ఆల్రెడీ ఇంతకు ముందు వచ్చిన వాళ్ళని మళ్ళీ ఎందుకు పిలిపించుకున్నారు? దానివల్ల మీకు మీకు అనిపిస్తుందా మజాగా? నాకైతే మజా అనిపిస్తలేదు. ఇది ఎక్కడికైనా ఎవరైనా చూడని, అది కొత్త వాళ్ళని చూస్తే, కొత్త ముఖాలను చూస్తే కొద్దిగా ఇంట్రెస్ట్ వస్తుంది, ఇతను ఎట్లా ఆడుతున్నాడు అని అనిపిస్తుంది. వాళ్ళ ఎమోషన్స్ కానీ వాళ్ళ ఆటలు కానీ చూడాలనిపిస్తుంది. ఇప్పుడు మళ్ళీ ఒకసారి వెళ్ళి మళ్ళీ రీఎంట్రీ అనేది అది ఇప్పుడు 2 మేకపోతులు తీసుకొని వచ్చి ఒక మేకపోతు బాగా ఆడిచ్చి తర్వాత మధ్యలో ఇంకో దాన్ని తీసుకొచ్చి పోటీ పెడితే ఎలా ఉంటుంది? కరెక్ట్ కాదంటారు. కరెక్ట్ కాదు కదా. ఇప్పుడు అతను గేమ్స్ కూడా చాలా టఫ్గా ఉన్నాయి, అప్పట్లాగా లేవు గేమ్స్, చాలా ప్రాణాల మీదకి వచ్చేస్తున్నాయి గేమ్స్. అంత టఫ్ గేమ్స్ ఆడుతున్నప్పుడు వాళ్ళు అలసిపోయినప్పుడు ఇంకొకరిని తీసుకొని వచ్చి నువ్వు వాళ్ళ మీద పోటీ కుదిరితే అదేం బిగ్ బాస్ ఆట? అది అదేమన్నా ఆటనా? అది బిగ్ బాస్ షోకి కరెక్ట్ కాదు. ఒక మనిషిని ఒకసారి లోపలికి వదిలిన తర్వాత మళ్ళీ ఎంట్రన్స్ ఎప్పుడు బయటికి ఎగ్జిట్ కావాలి తెలుసా? అతను విన్నర్ అయినప్పుడు ఎగ్జిట్ కావాలా, అది బిగ్ బాస్ షోకి రేటింగ్ వస్తుంది. మా ఒపీనియన్ అయితే అది. వాళ్ళు లోపలికి రాకూడదు, బయట నుంచి లోపల నుంచి ఎలిమినేట్ అయిన వాళ్ళు అవుటర్ వెళ్ళిపోవచ్చు, కానీ బయట నుంచి మాత్రం లోపలికి రాకూడదు. ఎందుకంటే ఇంకెందుకంటే అంత కష్టంగా ఇప్పుడు 3 వారాలు ఆడిపించారు ఒకరితో, 3 వారాలు ఆడిన తర్వాత మరి వేరే వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళ మీద పోటీకి వదిలారు. అంటే ఆల్రెడీ ఆడారు, ఆ గేమ్ చూసారు, వాళ్ళ బొక్కలు తెలుసు, వాళ్ళు ఆడే ఇది తెలుసు, మళ్ళీ వచ్చి చేయకూడదు అంటే చేయకూడదు, అసలు చేయకూడదు. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు అలసిపోయారు, వీడు ఫ్రెష్గా ఉన్నాడు, వచ్చి పోటీ పడతాడు, ఇప్పుడు దొబ్బేస్తాడు, పడిపోతాడు. ఫ్రెష్గా ఉన్న వాళ్ళకి 3 వారాల తర్వాత వచ్చిన వాళ్ళకి ఉంటుంది. నేను అనేది ఏంటంటే బిగ్ బాస్కి ఒపీనియన్ ఏంటంటే, ఒకసారి వన్స్ లోపలికి పంపించిన తర్వాత వాడిని 3 నెలలు వాడికి ఎన్ని డేస్ పెడతారో తెలియదు కదా, అన్ని డేస్ వరకు ఎగ్జిట్ ఎలిమినేషన్ అయిన తర్వాత బయటకు రావాలా, బయట నుంచి లోపలికి పోకూడదు. అప్పుడే బిగ్ బాస్ మనం చూడగలుగుతాం, బాగుంటుంది మా ఉద్దేశం. ఓటు వేసారా సార్ ఎవరికైనా ఇప్పుడు వరకు? నేను ఇంతవరకు అయితే ఈ షోలో అయితే ఎవరికి వేయలేదండి. నేను ఇంతకుముందు ఫస్ట్ సన్నీ వాళ్ళు ఆడేటప్పుడు మాత్రం ఓట్లు వేసాను, కానీ ఆ సన్నీకే వేసాను నేను ఓటు. వీళ్ళకి మాత్రం నేను ఎవరికి వేయలేదు, కాబట్టి గేమ్ పరంగా చూస్తున్నాం. ఇప్పుడు ఈ ఎంఎస్ సీజన్ లో ఏది సార్ మీకు నచ్చిన బాగా సీజన్ ఏంటి? ఏముంది, ఒకరి మీద ఒకరు ఎక్కువ చాడీలు చెప్పుకోవడమే ఎక్కువైపోతుంది, కానీ గేమ్స్ మీద ఇప్పుడు ఆ తేజ్ అన్నట్టు ఎంటర్టైన్మెంట్ అవినాష్ వచ్చి ఎంటర్టైన్మెంట్ నవ్విస్తున్నాడు. ఇప్పుడు మొన్న గంగవన్ తీసుకొచ్చారు, ఒక మాట గంగవన్ తీసుకొచ్చారు. ఇంతకుముందు లాస్ట్ సీజన్లో గంగవన్ తీసుకొచ్చినప్పుడు ఆమె గురించి ఏమనట్లే, ఆమెకు ఒక ఇల్లు సంపాదించారు. నాగార్జున ఏదో ఆమె కష్ట సుఖాలు తెలుసుకున్నాడు, ఆమె లోపలికి వచ్చింది కాబట్టి ఆమె కష్ట సుఖాలు తెలుసుకున్నాడు, ఆమె ఒక ఇల్లు నిలబెట్టారు, ఇల్లు కూడా పూర్తి చేశారు. ఇప్పుడు అటువంటి వాళ్ళు ఎంతో మంది నిరుత్సాహంగా బయట ఎదురు చూస్తున్నారు చాలా మంది, అవునా కదా? మిడిల్ క్లాస్ వాళ్ళకు ఒక అవకాశం ఇస్తే ఒక 50 లక్షల ప్రైజ్ వాళ్ళకి ఉపయోగపడదా? ఇప్పుడు వీళ్ళు సెలబ్రిటీలు అండి, వీళ్ళు బయటకు వెళ్ళాక సీరియల్ తీసుకోవచ్చు, ఈవెంట్ తీసుకోవచ్చు, వీళ్ళకి అమౌంట్ వస్తుంది. మళ్ళీ మద్దతు అంటే కొంతమంది ఏమంటున్నారంటే, ఎవరు తెలియని వాళ్ళు పెడితే షో ఎవడు చూస్తాడు, సెలబ్రిటీలు పెట్టి వాళ్ళ గురించి తెలుసుకుంటే కదా షో చూస్తారని కొంతమంది క్వశ్చన్ చేస్తున్నారు. వాళ్ళకి మీరు ఇచ్చే సమాధానం ఏంటి? రైట్, మీరు అన్నది మంచి మాట అన్నారు. పల్లవి ప్రశాంత్ ఎవరికి తెలుసు? ఎవరికి తెలీదు. బిగ్ బాస్ పరంగా
బిగ్ బాస్ పరంగా ఇప్పుడు కూడా ఎవరికి తెలియదు అన్నట్టే బిహేవ్ చేస్తున్నారు. కానీ రైతుని ప్రశాంత్ రైతుని గెలిపించారుగా, గెలిపించాంగా. కానీ 2 రోజుల తర్వాత జైల్లో పెట్టించాంగా మనమే. జైలు పెట్టించిన అది 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 ఎక్కడ జరిగింది? వితౌట్ పర్మిషన్స్ తో ఆయన బయటకు వెళ్ళడం. అవును సార్. ఇప్పుడు నేనేమంటా అంటే కొన్ని 3 నెలలు ఒక రూమ్ లో ఉండి ఆట ఆడి ఆయన విజయోత్సవం అనేది రోడ్డు మీద జరుపుకోకూడదా? విజయోత్సవం అనేది రోడ్డు మీద జరుపుకూడదు అనలేదు. ట్రాఫిక్ అంతరాయం కలగకూడదు, అభిమానులు దెబ్బతిన్నారు అక్కడ, అభిమానులు అక్కడ బీభత్సం చేశారు అక్కడ. అంటే రాకూడదా రోడ్డు మీదకి? రోడ్డు మీద రాకూడదని నేను అంటలేదు. పల్లవి ప్రశాంత్ పేరు చెప్పి కొందరు దుండగులు దాడులు చేశారు. అప్పుడు దుండగుల్ని పెట్టాలి కానీ పల్లవి ప్రశాంత్ గారిని ఎందుకు పెట్టారు? అందుకోసమే కదా దానికి సపోర్ట్ చేసేసి మళ్ళీ విచారణ జరిపి మళ్ళీ చేశారు కదండి. ఇప్పుడు కానీ నష్టం అయితే ఇప్పుడు నేను కోహినూర్ డైమండ్ ఇప్పుడు ఎలా అయితే జానీ మాస్టర్ గారు ఉన్నారు, ఆయనకు అవార్డు వచ్చింది, నేషనల్ అవార్డు. నేషనల్ అవార్డు వచ్చింది, హ్యాపీ అనుకునేసరికి ఒక రాడ్డు పడింది, పేరు పోయిందా లేదా? అవును. మంచి వాళ్ళకి ఎప్పుడు కావాలనే వెనకాల ఎప్పుడు గోతులు తవ్వడానికి రెడీగా ఉంటారు కదా. దీన్ని బట్టి అర్థం చేసుకోవాల్సింది ఏంటి? ఎవరు మారాలి? ఎవరు మారాలి? ఈ సమాజం ఇప్పుడు మనం అర్థం చేసుకునే వాళ్ళు మారాలి, అంతే కదా. పల్లవి ప్రశాంత్ అర్థం చేసుకునే వాళ్ళు అర్థం చేసుకుంటే కనుక అరెస్టులు జరగవు, కేసులు జరగవు. ఆయన ఏం చేశాడు ఆయన అరెస్టులు చేయడానికి కారణం అది కరెక్ట్ కాదు. కాకపోతే బిగ్ బాస్ షోకి నేను ఇచ్చే విన్నపం ఏంటంటే ఇదే, ఒకసారి ఎంతమంది కంటెస్టెంట్లు ఉన్నారో కంటెస్టెంట్ అయితే ఉన్నారో వాళ్ళు ఒకసారి లోపలికి వెళ్ళిన తర్వాత వాళ్ళు ఎలిమినేషన్ అయిన తర్వాత బయటికి రావాలి. బయట నుంచి వైల్డ్ కార్డ్ అనేది ఈ కాన్సెప్ట్ పెట్టడం వల్ల చాలా మందికి ఇంట్రెస్ట్ తగ్గుతుందని నేను అంటున్నాను. సరే ఉన్న వాళ్ళు సార్ నేను ఏమంటున్నా అంటే నామినేషన్ అంటే మీకు ఇష్టమా? నాగార్జున సారు శనివారం వచ్చే రోజు అంటే ఇష్టమా? ఫండే అంటే ఇష్టమా మీకు? లేదు, నాగార్జున గారు శనివారం ఆదివారం వచ్చేది బాగుంటుంది. ఎందుకంటే ఆయన అన్ని ఎపిసోడ్ల కంటే కూడా ఆయన మాట్లాడే మాటలు కూడా అన్ని తెలిసినట్టుగానే మాట్లాడతాడు ఆయన. ఎందుకంటే ఇప్పుడు పేరుతో సహా పిలవడం, ముద్దుగా ఏ ప్రేరణ నువ్వు చేసింది నేను చూశాను, నువ్వు ఆ రోజు చేశావు, ఇది కరెక్టేనా అని అనడం అనేది మాకు మంచిగా అనిపిస్తుంది. నార్మల్గా ఇప్పుడు విష్ణుప్రియ సిగరెట్ తాగిందని చిన్నది బయటకు వచ్చింది, అది ఎంతవరకు కరెక్ట్ అంటారు? అండి వాస్తవంగా విష్ణుప్రియ నేను ఆ ఎపిసోడ్ చూడలేదండి, కానీ విష్ణుప్రియ సిగరెట్ తాగడం అనేది కరెక్ట్ కాదండి. ఎందుకంటే ఒక లేడీస్గా ఒక మంచి పాపులర్ ఫాలోయింగ్ ఉంది ఆమె, ఆల్రెడీ కొన్ని షోలలో మంచిగా చేస్తున్నాను, ఆమెకున్న పేరుని చెడగొట్టుకుంటుంది అనుకుంటున్నాం. అంతేనంటారా? అలాగే యష్మి అనే ఒక అమ్మాయి కూడా ఆఫ్టర్ 6 మామ ఇక పెగల అని నీట్గా నవ్వుకుంటా అని చెప్పడం జరిగింది. దాని గురించి మీరేం చెప్తారండి? అదే ఇప్పుడు బిహేవియర్ అనేది లోపల ఉన్న బయట ఉన్న ఒకటేలాగా ఉండాలా. ఇప్పుడు బయటకు వచ్చినాక ఒకలాగా లోపలికి వచ్చినాక ఒకలాగా బిహేవ్ చేయకూడదు. ఇప్పుడు వాళ్ళిద్దరు లోపల ఒప్పుకున్నారు అంటే వాళ్ళు కరెక్టే కదా, మరి వాళ్ళ బిహేవియర్ కరెక్టే కదా. అంటే నేను తాగుతాను, సిగరెట్ తాగుతాను, మందు తాగుతాను అన్నారంటే వాళ్ళు కరెక్టే. అంటే వాళ్ళు ఎలాంటి బిహేవియర్ అంటే ఎలాంటి మాస్క్ లేకుండా ఆడుతున్నారు, వాళ్ళు ఉంచాలి కదా. కానీ యష్మిని ఎందుకు ఉంచలేదు? అట్లా కాదు. ఇప్పుడు మీ ఆట మీరు ఆడుతున్నారు కదా అని చెప్పేసి నేను ఎట్లా అంటే అట్లా చేస్తాను అంటే మీరు ఆడ ప్రేక్షకులు అనేది ఒకరు ఉన్నారు అనేది మర్చిపోతున్నారు మీరు. ఇప్పుడు ప్రేక్షకులు కరెక్ట్ డెసిషన్ తీసుకుంటున్నారా? రిజల్ట్ ఇప్పుడు తెలియదండి, ఓట్లు లాస్ట్ లో తెలుస్తుంది. అంటే వెళ్ళిపోయే వాళ్ళ గురించి నేను చెప్తుంది, తర్వాత రిజల్ట్ కూడా ప్రజలు కరెక్ట్ తీసుకుంటున్నారు మా ఒపీనియన్ మాత్రం. నార్మల్ గా ఇక్కడ తెలుగు కన్నడ అనేది జరుగుతుంది, తెలుగు కన్నడ అనేది ఉంది అసలు మీరు చూసినప్పుడు? మేమైతే కన్నడ అయితే మేము చూడలేదండి, మేము చూసే తెలుగు. ఉన్న ప్లేయర్స్ లో కొంతమంది కన్నడ బ్యాచ్ వచ్చారు అనే టైప్ లో ఒక జనాలు అనుకుంటున్నారు. అది మీకు అట్లా రాకూడదు కదా, అసలు కన్నడ బ్యాచ్ అనేది ఇక్కడ రాకూడదు. ఎందుకంటే తెలుగు వాళ్ళు కంటెస్టెంట్ ఉన్నప్పుడు బిగ్ బాస్ ఉన్నప్పుడు తెలుగు వాళ్ళని పెట్టాలా, కన్నడ వాళ్ళని ఎట్లా తీసుకొస్తారు? ఇతర భాషల్లో మనం వెళ్ళి నటిస్తున్నామా అంటే సినిమా పరంగా కాదు, బిగ్ బాస్ షో పరంగా అయితే తెలుగు వాళ్ళని పెడితే బాగుంటుంది. మళ్ళీ కన్నడ వాళ్ళని తమిళ వాళ్ళని పెట్టడం వల్ల అది మంచిగా అనిపించదండి. టోటల్ గా విన్నర్ ఎవరంటారు? నిఖిల్ అనుకుంటున్నాను. నిఖిల్. థ్యాంక్ యూ సో మచ్ సార్, వాల్యుబుల్ టైం ఇచ్చింది.